పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత జనాన్ని వేధిస్తుంది. అర్ధరాత్రి వేళ పెట్రోల్ డీజిల్ కోసం జనం పరుగులు తీస్తున్నారు. పెట్రోల్ బంకుల వద్ద వందల సంఖ్యలో ఎగబడుతున్నారు ప్రజలు. పెట్రోల్ బంకుల వద్ద పడిగాపులు కాస్తూ పెట్రోల్ పోయించుకునేందుకు వేచి చూస్తున్నారు. మరోవైపు డీజిల్ కొరత వల్ల వందల సంఖ్యలో ఆటోలు, కార్లు, అన్ని రకాల వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద క్యూలో పెట్టి వేచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. కొరత పెద్ద ఎత్తున ఉందనేటువంటి విధంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ బంకుల వద్ద బారులు తీరు నిలబడారు. ప్రస్తుతం అనంతపురం నగరంలోని బైపాస్ లో ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద చూస్తున్నాము. ఎంజీ పెట్రోల్ బంక్ దగ్గర ప్రజలు ఏ విధంగా ఇట్లా గుమిగుడారు, పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి మనం చూస్తున్నాం. స్పష్టంగా ఎవరికి వారు పెట్రోల్ డీజిల్ దొరుకుతాయా లేదా అనేటువంటి విధంగా పోటీ పడుతున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఎవరికి వారు ఒకవైపు పెట్రోల్ మాకంటే ముందు వేయాలనేటువంటి విధంగా కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు ఈ సమస్య వచ్చింది, అసలు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. కొంతమంది ఇక్కడ పెట్రోల్ వేయించుకోవడానికి క్యూలలో దాదాపు గంటల తరబడి నిలబడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సార్ చెప్పండి సార్, ఎందుకు వచ్చింది, ఎందుకు మీరు ఇంత చాలా సేపటి నుంచి క్యూలో ఉన్నారు, ఏంటి సార్ సమస్య ఏంటి? డైలీ నీడ్స్ పెట్రోల్ తోనే అవుతాయండి. గంట నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎందుకు ఈ షార్టేజ్ వచ్చిందో తెలియదు. 1 అవర్ నుంచి వాళ్ళు కూడా పోవట్లేదు. చాలా మంది అయితే ఉన్నారు. 2 గంటల నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది. అసలు ఏడైనా బయటకు వెళ్ళాలన్నా మన పెట్రోల్ చాలా నీడ్. ఇది ఎందుకు వచ్చిందో తెలియదు కానీ 2-3 గంటలు అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే సమస్య. పెద్ద ఒక 100 మెంబర్స్ దాకా ఉంటున్నారు ప్రతి పెట్రోల్ బంక్ లోను. ఎక్కడ చూసినా. అంటే మీరు ఎన్ని పెట్రోల్ బంకులు తిరిగారు ఈ రోజు పెట్రోల్ వేయించుకోవడానికి? 5 పెట్రోల్ బంకులు తిరిగాను. జియో అక్కడ, భారత్ పెట్రోల్ బంక్, పోలీస్ పెట్రోల్ బంక్, చివరికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ చూసిన జనాలని ఇంకెక్కడో దగ్గర కొట్టేద్దామని ఇక్కడ కొట్టేస్తాను. అయితే ఒకవైపు అధికారులు పెట్రోల్ డీజిల్ కొరత లేదంటున్నారు, అన్ని రకాలుగా సరఫరా ఉంది అంటున్నారు, సప్లై చేస్తున్నామంటారు. మరి ఎందుకు వచ్చిందని అంటే యుద్ధం ఎఫెక్ట్ ఉండొచ్చు అంటారా, లేకపోతే ఏంటిది తెలియదండి. అధికారులు పట్టించుకోవాలి. ఇంత వరెస్ట్ గా ఉండద్దని నా ఫీలింగ్. ఎందుకంటే ఇంతమంది జనాలు ఇబ్బంది పడుతుంటే అధికారులు ఉండి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. నాకే జనాలకు అవసరమైతేనే అధికారులు కావాలి. ఇంత వరెస్ట్ గా అధికారులు ఉండడం, ఇంత వరెస్ట్ గా ప్రాబ్లమ్స్ ని సార్ట్ అవుట్ చేయకుండా ఉండడం అనేది చాలా ఇరిటేషన్ వస్తుంది జనాలకి. అసలు ఒక్కోసారి అనిపిస్తుంది వేస్ట్ ఏమో ఈయన ఊరికనే అధికారులు అనిపిస్తుంది. ఇంతమంది ప్రాబ్లం చేస్తున్నారు. 2 రోజుల నుంచి ప్రాబ్లం ఉంది. ఇష్యూ సార్ట్ అవుట్ చేసి ఒక్కరు కూడా ఇంతవరకు ఒక సొల్యూషన్ చెప్పలేదు. ఒక ప్రాబ్లం కి ఎలా సార్ట్ అవుట్ చేయాలో చెప్పలేదు. కలెక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, తర్వాత అధికారులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పెట్రోల్ యాజమాన్యాలు ఉన్నాయి. ఒక్కటి కూడా మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇట్లా సడన్ గా ఇవ్వడం అనేది చాలా బాధగా ఉంది. మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ప్రజలకి గవర్నమెంట్ గానీ అధికారులు గానీ కమ్యూనికేట్ చేయడం లేదంటారు సమస్య పైన? కమ్యూనికేట్ అయితే మాకు నిజంగా తెలియదండి. తెలిసింటే ఇదంతా ఎందుకు వస్తుంది చెప్పండి. మాకు ముందే తెలిసిన పెట్రోల్ షార్టేజ్ ఉంది. ఎవరు చెప్పలేదు కదా. కలెక్టరేట్ చెప్పలేదు, అధికారులు చెప్పలేదు, పోలీసు వాళ్ళు చెప్పలేదు, పెట్రోల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పలేదు. సోషల్ మీడియాలో అక్కడక్కడ ఇంక్రీజ్ అయ్యి చూసి మేము వచ్చాము. ఇక్కడికి వస్తే నిజంగానే ప్రాబ్లం ఉంది. చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది గ్రామీణ ప్రాంత ప్రజలు అదే విధంగా పెద్ద ఎత్తున చెప్పండి, ఎట్లా ఇబ్బంది పడుతున్నారు మీరు? చెప్పాలంటే పెట్రోల్ గురించి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఎక్కడ పోయినా పెట్రోల్ దొరకడం లేదు. ఈ పెట్రోల్ చాలా వాళ్ళు అలా అట్లా ఏమన్నా ఉండింటే మొదటినే ఇన్ఫర్మేషన్ ఇచ్చింటే పెట్రోల్ దొరకదంటే మొన్నో కాల్చిన వేయించుకునేవాళ్ళం. ఈరోజు తెల్లారి కూడా 5 గంటల నుంచి నేను తిరుగుతున్నా. కనీసం అంటే 8 పెట్రోల్ బంకులు తిరిగాను. ఇంతవరకు ఏంది పెట్రోల్ వేయించుకోవడం లేదు. యాటికి పోయినా జనాలు విపరీతమైన క్యూలో ఉన్నారు. పెట్రోల్ దొరకడం లేదు. 100-200 అంటున్నారు. అది కానీ వేస్తున్నారు, లేకపోతే లేదు. చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము. పెట్రోల్ ధరల ఇబ్బందులు పడకుండా జనాలకి చాలా రక్షణ కలిగించాలని ఒక ప్రభుత్వం కానీ ఏదైనా కానీ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి పోవాలి, ఏదైనా ప్రయాణం ఉందా మీకు? నేను ప్రయాణము కళ్యాణదుర్గం నుంచి వస్తున్నాను. ఇక్కడ ఆత్మకూరు దగ్గర పోయినా అక్కడ దొరకడం లేదు. మళ్ళీ ఒడ్డపల్లి ఆడ చూసినా అక్కడ దొరకడం లేదు పెట్రోల్. ఇక్కడ మళ్ళీ అక్కడ పోయినాను. వేరే పెట్రోల్ బంకులు చాలా తిరుగుతున్నాను కానీ పెట్రోల్ మాత్రమే దొరకలే. ఇక్కడైతే దొరుకుతుంది కానీ జనాలు విపరీతంగా ఉన్నారు, క్యూలో ఉండాలా, అది పరిస్థితి. ఈ విధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చాము. ఎక్కడ ప్రయాణం చేయాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఇబ్బందులు ఎలా పడుతున్నారు, ఎప్పటి నుంచి పెట్రోల్ కోసం తిరుగుతున్నారు? మార్నింగ్ నుంచి వచ్చానండి. తీసుకొచ్చాను, అప్పుడు చాలా మంది ఉన్నారని వెళ్ళిపోయాను. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఏమంటున్నారు అమ్మా, ధరలు ఏమన్నా పెంచినారా, ఏంటి పరిస్థితి? మరికొంతమంది మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పు ఎక్కడ ఏంటి?
ఇది ఈ విధంగా మొత్తం పైన అనంతపురం నగరం మొత్తం కూడా తిరుగుతున్నాము. ఉదయం నుంచి కూడా ఉదయం నుంచి కూడా 5 గంటల నుంచి తిరుగుతున్నాము. ఏ పెట్రోల్ బంక్ దగ్గరకు వెళ్ళినప్పటికీ కూడా పెట్రోల్ లేదు అనేటువంటి విధంగా చెప్తున్నారు. కొంతమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ పరిస్థితి? ప్రభుత్వం ఎలక్షన్ల ముందర మభ్యపెట్టి ఇది మోసం అన్నమాట. రాత్రికి జరుగుతుంది. 2 రోజులు పెట్రోల్ దొరికింది. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎలక్షన్ తొంతు పెట్టుకొని ప్రజల్లో ఏమి వ్యతిరేకత రాకుండా చూసుకుందంత తప్ప ఏమీ లేదు. అయిపోయింది. వీటి నుంచి ప్రభుత్వం మరగడ దెబ్బ. ప్రజలు ముందు మీరే చూడండి ఏ విధంగా ఉంటున్నారు ప్రజలు. ఈ విధంగా ప్రజలందరూ కూడా చెప్తున్నారు. నిన్న మొన్నటి దాకా ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్ల కోసం ధరలు పెంచుకోకుండా అదే విధంగా మొత్తం సప్లై కూడా అంతా బాగుంది అనేటువంటి విధంగా ఒక భ్రమలు కల్పించారు. తీరా చూస్తే రాత్రికి రాత్రి పెట్రోల్ డీజిల్ ఎక్కడ కూడా దొరకనటువంటి పరిస్థితిని సృష్టించారు. కాబట్టి కనీసం అధికారులు కూడా ఏమాత్రం ప్రజలకు కమ్యూనికేట్ చేయలేదు. కనీసం ముందస్తుగా ఒక హెచ్చరికలు జారీ చేసింటే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున పెట్రోల్ బంకుల వద్ద ఈ విధంగా క్యూలు కట్టేటువంటి కాదు చూస్తున్న వందల సంఖ్యలో కూడా పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్ కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు వేశారు. మరికొన్ని పెట్రోల్ బంకులు మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. అర్ధరాత్రి నుంచి కూడా అనంతపురం నగరంలో అర్ధరాత్రి నుంచి కూడా ఈ ప్రాబ్లం తలెత్తింది. అదే విధంగానే అర్ధరాత్రి నుంచి కూడా పెట్రోల్ డీజిల్ కోసం పెద్ద ఎత్తున జనం పెట్రోల్ బంకుల వద్ద నిద్రాహారాలు కూడా మాని ఇక్కడ పెట్రోల్ కోసం వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విధంగా చెప్తున్నారు. ప్రభుత్వం పరిస్థితి అయిపోయింది, ఇన్ని రోజులు ఒక భ్రమ కల్పించారు అనేటువంటి విధంగా కూడా కొంతమంది పెద్దలు ఇక్కడ పెట్రోల్ బంకుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తూ వారి అభిప్రాయాన్ని వెల్లడించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇది అనంతపురం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ కొరతల పరిస్థితి. రసూల్ ఈట్స్ టీవీ అనంతపురం జిల్లా.